రేవంత్ ప్రభుత్వంపై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని అన్నారాయన. పాలిటెక్నిక్ కాలేజ్ భూములు, యూనివర్సిటీ భూములను సైతం మింగే ప్రయత్నం జరుగుతోందని రామచంద్రరావు ఆరోపించారు. విద్యార్థుల న్యాయ పోరాటానికి మద్దతిస్తామని కూడా తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ యువతను రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్ ఇండి కూటమి రాష్ట్రాల్లో విద్యార్థులను ఎందుకు పట్టించుకోవడం లేదని రామచంద్రరావు ప్రశ్నించారు. జనతా పార్టీ చేపట్టినటువంటి ఒక ఏదైతే ఉద్యమం ఉందో ఇది ఏదో 2 రోజుల కోసము ఫీజు రియంబర్స్మెంట్ లేకుంటే పాలిటెక్నిక్ విజిట్ కాదు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి యావత్ విద్యా వ్యవస్థ, విద్యార్థుల భవిష్యత్తు, ఈ రెండింటికి ముడిపడినటువంటి ఉద్యమం మాది. ఈ రోజు కొత్త జీవోలు తీసుకువచ్చి విద్యార్థుల్ని మీరు ఎటు తీసుకుపోవాలని చూస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు అది శక్తి అనేది స్కీమ్ పెట్టి జియో 97 ద్వారా పాలిటెక్నిక్ కాలేజ్ మొత్తం కూడా ఈరోజు మూసేసే పరిస్థితి. పాలిటెక్నిక్ విద్యార్థులంతా కూడా ఇంజనీరింగ్ పోకుండా వేరేగా పోకుండా మొత్తం వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్కే పరిమితం చేసి, వీళ్ళకే స్కిల్ ఉంది. ఎవ్రీ పాలిటెక్నిక్ స్టూడెంట్ హ్యాస్ గాట్ సమ్ స్కిల్. వాళ్లకు ఈరోజు మీరు ఏం చేస్తున్నారన్న విషయాన్ని జియో 97 ద్వారా మీరు చెప్పదలుచుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నటువంటి స్టేట్లో తిరిగి అసలు మొత్తం వ్యవస్థనే మొత్తం పాడైపోయింది, యువత అంతా ఇదైపోతుంది, స్టూడెంట్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రం తెలంగాణలో మీకు ఏదైతే నెలకు కరెక్ట్ గా ముడుపులు ముడతాయో ఇక్కడ స్కాలర్షిప్ మాత్రం ఇయ్యరు, మీకు మాత్రం ముడుపులు టైం పుడతాయి. అటువంటి రాష్ట్రంలో ఈ రోజు విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి.